పెళ్ళయి 1 మంత్ ఉంటది లేదా 15 డేస్ ఉంటది ఆమె అత్తగారింట్లో. ఏదో ఒక గొడవ పడి తల్లిగారింటికి వెళ్తారు. సో తల్లిగారింటి దగ్గరికి వెళ్ళగానే తల్లి కొంచెం కీదిపుతుంది. సో కీదిప్పకపోయినా వాళ్ళే కొంచెం ఏదైతే థర్డ్ పార్టీ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ తో ఏదైతే వాళ్ళ దగ్గర నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మొగుడిని టార్చర్ పెట్టడం, అండ్ అదే కాకుండా మొగుడిని ఒక్కరిని టార్చర్ పెడితే అయిపోతుంది. బట్ మొగుడితో పాటు వాళ్ళ అత్తల్ని, వాళ్ళ మామల్ని, వాళ్ళందరినీ. సో ఎప్పుడైతే 490 కేసు వచ్చిందో ఇక దాని తర్వాత వీళ్ళు ఉజృంభించారు అనమాట. వాళ్ళ ఇంట్లో ఓన్లీ హస్బెండ్ మీదే కాదు, హస్బెండ్ వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఇంటి అవసరమైతే ఇంటి పక్కన వాళ్ళు యాడ్ చేయాలనుకో ఇంటి పక్కన వాళ్ళు కూడా యాడ్ చేసేటట్లున్నారు 490 కేసులో. సో ఇదంతా ఎవరికి అని అంటే ఎవరైతే ఫాల్స్ 490 కేసు పెట్టేవాళ్ళు నిజంగా సఫర్ అవుతున్న పర్సన్స్ కాదు నేను చెప్పేది. సో నిజంగా అయిన పర్సన్స్ కి నిజంగా వరకట్న వేధింపు వల్ల సఫర్ అయ్యే వాళ్ళకైతే డిఫరెంట్ సినారియో ఉంటది. వాళ్ళ ఎవిడెన్స్ చూపించేసి డైరెక్ట్ 490 కేసు ఫైల్ చేసుకున్నా కూడా కంపల్సరీ ఇంటిల్లి బాధికి పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదే కాకుండా వాళ్ళు మెయింటెనెన్స్ ఫైల్ చేసుకున్నా కూడా మెయింటెనెన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఏదైతే ఈ ఫాల్స్ 490 కేసెస్ ఉంటాయి కదా, వీళ్ళు ఎలా అనంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు అన్నారు ఇందాక వాళ్ళ అక్కల మీద, వాళ్ళ చెల్లెల మీద, వీళ్ళ అక్క చెల్లి మొత్తం వాళ్ళు అబ్రాడ్ లో ఉంటారు, వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేస్తారు. అసలు ఎందుకు యాడ్ చేస్తారో వీళ్ళకే తెలియదు. బికాజ్ ఎందుకు అని అంటే ఇక్కడ ఏమైతుంది అని అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో డైరెక్ట్ పిఎస్ లోనో పోలీస్ వాళ్ళు కూడా కొంచెం గైడెన్స్ ఇచ్చి రాపించిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ అదే కాకుండా ఎవరినైనా అడ్వకేట్లని, మాలాంటి అడ్వకేట్లను అప్రోచ్ అయినప్పుడు కూడా కొంతమంది ఇట్లాంటి పాయింట్స్ యాడ్ చేయొచ్చు అని చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఒక నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసేసుకొని వీళ్ళు వెళ్ళి 490 కేసు ఫైల్ చేస్తారు.